ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ మూకల దాడులతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో హింస చెలరేగింది. ఏకంగా ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. నేరుగా సీఎస్, డీజీపీ ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిన సీఎం జగన్ మాత్రం వీటిపై పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. కనీసం తమ శ్రేణులు సంయమనం పాటించాలని కూడా పిలుపునివ్వలేదు. అయితే సీఎం జగన్ మాత్రం తన కోసం పనిచేసిన ఐపాక్ టీం కోసం అర్ధగంట పాటు టైం కేటాయించి మరి తామే అధికారంలోకి వస్తున్నామంటూ బిల్డప్ ఇచ్చారు. సమయంలో పరిపాలకుడికి ఉండాల్సిన కనీస లక్షణం హింసను నియంత్రించడం. ఏ రాష్ట్రంలో అయినా గొడవలు, హింసలు పెరిగితే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావు. అందుకే పాలకులు హింసాత్మక ఘటనలను ఉక్కుపాదంతో అణిచివేసి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతారు. తద్వారా పరిశ్రమలకు అవసరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. అయితే సీఎం జగన్ మాత్రం చేయాల్సింది చేయకుండా అవసరం లేని పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన వైసీపీ మూకదాడి పల్నాడు జిల్లాలో పుష్ప బ్యాచ్ పేరుతో రాడ్లతో స్వైర విహారం చేశారు. అలాగే తాడిపత్రిలో జేసీ, కేతిరెడ్డి, పెద్దారెడ్డి వర్గాల మధ్య రాళ్లదాడి వంటి ఘటనలతో రాష్ట్రం కొన్ని రోజులుగా అట్టుడికిపోయింది. ఎన్నికల సమయంలో ఈ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందుగా సమాచారం ఉన్నా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని, పోలింగ్ జరిగిన తర్వాత కూడా హింస చెలరేగితే ఎందుకు నియంత్రించలేదని సీఎస్, డీజీపీలను నేరుగా ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పాలంటూ ఆదేశించడంతో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా ఎన్నికల కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. కానీ ఇంత జరుగుతున్న బాధ్యత గల పదవిలో ఉన్న సీఎం జగన్ హింసాత్మక ఘటనలపై ఒక్క మాట మాట్లాడలేదు. ఇరువైపుల కార్యకర్తలను సంయమనం పాటించాలని పిలుపునివ్వలేదు. అయితే ఇలాంటి కీలక సమయంలో సీఎం జగన్ మాత్రం బిల్డప్ సమావేశాలు పెట్టి పోలింగ్ ఏజెంట్లు జారిపోకుండా ఐపాక్ టీంతో సమావేశమయ్యారు. అంతేకాకుండా సీఎం బిల్డప్ స్పీచ్లు ఇవ్వటం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. This results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. ఐపాక్ టీంతో సమావేశమైన జగన్ డాంబికాలు పలికారు. మరోసారి అధికారంలోకి వచ్చేది తామేనని, 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు సీట్ల కంటే అధికంగా ఫలితాలుంటాయని, దేశం మొత్తం ఏపీ ఫలితాలను నిలబడి చూస్తోందన్నారు. ఏడాదిన్నరగా తమ పాలనలో లోపాలను ఐపాక్ టీం సలహాలతో గాడిలో పెట్టామన్న ఆయన ఇకపై ఐపాక్ సేవలను కొనసాగించాలన్నారు. ఐపాక్ టీంను లీడ్ చేస్తున్న రిషిని పొగుడుతూ గత ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో సహకరించిన ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేశారు. ఈసారి ప్రశాంత్ కిషోర్ సాయంతో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను సాధిస్తామంటూ సీఎం వారితో అర్ధగంట సేపు గడిపారు. సీఎం ఐపాక్ టీంతో భేటీ కావడంతో వైసీపీ తరపున పందాలు జోరందుకుంటాయని, దీంతో వారంతా రోడ్డున పడతారని, సీఎంను నమ్ముకుంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ తర్వాత దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఖండించడానికి సమయం లేదని, కానీ తన కోసం పనిచేసిన వారిని కలిసేందుకు టైం ఉంటుందంటూ ప్రజలు మండిపడుతున్నారు.